మొత్తానికైతే పాకిస్తాన్ దాడుల్ని సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతోంది. ఎక్కడికక్కడ త్రివిధ దళాధిపతులతో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే మన హోంమంత్రి అమిత్ షా భేటీ అవుతున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాలు మార్చుకుంటూ వెళ్తున్నారు. ఎలా అటాక్ చేయబోతోంది? నిన్న సాయంత్రం నుంచి పాక్ ఎదురుదాడికి పాల్పడుతూ ఉంది. దాన్ని తిప్పికొట్టేందుకు మనము కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం ఇండో పాక్ సరిహద్దులో ఉన్నటువంటి మిషాలా డాలా దగ్గర అమృత్సర్ దగ్గరలో ఉంది. ఇది మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శర్మ, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? క్షణక్షణం చాలా సీరియస్ పెరుగుతూ ఉంది. ఓ పక్క రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతున్నారు. మీరున్న పొజిషన్లో ఇండో పాక్ సరిహద్దు దగ్గర ఏ విధంగా ఉంది? నేను ప్రస్తుతం పంజాబ్ నిషారా డాలా ఏరియాలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇది అటువైపు పాకిస్తాన్. కేవలం అడుగు దూరంలోనే నేనున్నాను. అంటే అంతవరకు నేను వెళ్ళాను. ఇప్పుడు భద్రతా కారణాల రీత్యా నేను అంతవరకు వెళ్ళలేను. ఎందుకంటే సెక్యూరిటీ ఉంది కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇది మన భారత్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ చెక్ పాయింట్. అక్కడి నుంచి దాదాపు మనం ఇక్కడి నుంచి ఒక 400 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్లూ కలర్ లో కనిపిస్తోంది, అది పాకిస్తాన్ సెక్యూరిటీ చెక్ పాయింట్. రెండు దేశాల మధ్య బారికేడ్లు వేశారు, ఇనుపరాడ్లతో వేసినటువంటి బార్డర్. చాలా కీలకమైనటువంటి బార్డర్. నిషాలా డాలా ఏరియా. మొన్న పహల్గాం ఘటనకు ముందు ఈ ప్రాంతం వరకు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే మన భారతీయులు కూడా ఇప్పుడు మనం ఈ చెట్టు కింద ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా తిరిగేవాళ్ళు. ఇది భారత్ ప్రాంతవాసులకు సంబంధించినటువంటి వ్యవసాయదారుడి పొలం. అవతల మళ్ళీ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వ్యక్తుల ఆ దేశస్తుల వ్యవసాయ పొలం. కానీ బార్డర్ లో పూర్తిగా బారికేడ్లు వేసేశారు, పూర్తిగా బందోబస్తు కొనసాగుతోంది. అయితే చెక్ పాయింట్ల దగ్గరే ప్రస్తుతం పోలీసులు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనవాళ్ళు, అలాగే ఆ చెక్ పాయింట్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఆ చెక్ పాయింట్ లో పాకిస్తాన్ రేంజర్లు వీళ్ళు ఉన్నారు. ఇలా మధ్యలో 300-400 మీటర్ల దూరంలో ఈ రకమైనటువంటి చెక్ పాయింట్లు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో బాగా రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు అన్నవి కొనసాగుతూ ఉండేవి. కానీ ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి రావట్లేదు. కానీ ఒక రకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యవసాయ పొలంలో కూడా పనులు జరగట్లేదు. ఇక ఇటువైపు మనం వెనక భాగం వైపు చూస్తే గనక అది మన భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి రక్షణ స్థావరం. ఆ స్థావరంలోనే మన సైనికులు కానీ రక్షణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారానికి సంబంధించి కానీ అంతా అటువైపు ఉంది. ఆ ప్రాంతం బార్డర్ కు కొద్ది దూరంలోనే, దాదాపు 200-300 మీటర్ల దూరంలోనే ఉంది. మరి ఇది భారత భూభాగంలో ఉన్నటువంటి భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ లైన్. మరి ఈ భాగం చూస్తూ ఉన్నాం. ఇటువైపు భాగంలో రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసినటువంటి బార్డర్ పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇక్కడి నుంచే లాహోర్ నగరం కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే లాహోర్ నగరం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళితే లాహోర్ పట్టణం కనిపిస్తుంది. లాహోర్ పట్టణాన్ని భారత్ టార్గెట్ చేసింది. గగన తలంలోనే అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరి ఇక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాహోర్ పట్టణంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్. ఇక్కడి నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కరాచీ పట్టణంలో పోర్టు కూడా ధ్వంసమైంది. ఇక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఇస్లామాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఉంది. ఆ ప్రాంతం దగ్గర నుంచే కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళ పాకిస్తాన్ దుశ్చర్యలకు కేంద్ర బిందువుగా ఇస్లామాబాద్ మారిందనేటువంటిదే చెప్పాలి. మరి ఇంత పకడ్బందీ వ్యూహం, ఇంత పకడ్బందీ వ్యవస్థలు ఉన్నటువంటి భారత్ పాకిస్తాన్ అన్ని దాడులను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ చర్యలన్నింటినీ కూడా
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారానే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దేశంలో కూడా పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి రచనలకు కానీ, వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడుతున్న దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం త్రివిధ దళాధిపతులతో పాటు సిడిఎస్ సిస్టమ్ కు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు, సమీక్షించారు. ఏం చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా నిర్ణయాలు జరిగాయి. కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సమావేశమవుతారు. సంబంధిత అధికారులతో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దేశంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా భారత్ పాక్ల మధ్య జరుగుతున్నటువంటి అంశమే ప్రధానంగా చర్చకు వస్తుంది. భారత్లో చాలా మంది అయితే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కానీ పంజాబ్లో నేను కొద్దిసేపటి క్రితం అఠారీ గ్రామం ఏదైతే బార్డర్ గ్రామంలో ఉందో ఆ గ్రామానికి వెళ్లి వాళ్ళతో మాట్లాడినప్పుడు పాక్కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే, భారత రక్షణ వ్యవస్థకు తాము పూర్తిగా అండగా ఉంటాం, ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ను మట్టి కరిపించాల్సిందే అనేటువంటి అంశాన్ని వాళ్ళు బలంగా చెప్తున్నటువంటి అంశం కనిపిస్తోంది. మరి దేశం యావత్తు రక్షణ శాఖకు నిలుస్తోంది. దేశం పూర్తిగా భారత చర్యలను భారత రక్షణ శాఖ చర్యలను సమర్థవంతంగా సమర్థిస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. దేశం అంతా కూడా భారత బలగాలకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నటువంటి అంశం కనిపిస్తోంది. మీరు ఇండోపాక్ సరిహద్దు ప్రాంతమైన మీషాల డాలా ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? కనుచూపు మేరలో ఎవరు కూడా అక్కడ కనిపించట్లేదు. వాళ్ళ జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ ఉద్రిక్తతల నడుమ? ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మిషారా డాలా అనేటువంటి ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ గోధుమ పంట ఎక్కువగా పండుతోంది. ప్రస్తుతం ఆ పహల్గామ్ ఘటన తర్వాత ఇటు భారత్ కూడా పాకిస్తాన్లో ఉగ్ర కేంద్రాలన్నింటినీ కూడా టార్గెట్ చేసి వాటిని అన్నింటినీ నిర్వీర్యం చేసిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎందుకంటే పాక్ భారత్ మధ్య ఉన్నటువంటి వాఘా సరిహద్దుకు ఇది చాలా దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం. వాఘా సరిహద్దు నుంచే ఈ బార్డర్ బారికేడ్లన్నీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాఘా సరిహద్దు వరకు ఇప్పుడు అలో చేయట్లేదు. అక్కడ రీట్రీట్ జరిగేటువంటి జెండా పండుగ జరిగేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా కేవలం వాళ్ల వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఎవరిని పర్యాటకులను ఆ ప్రాంతం వరకు అనుమతించట్లేదు. కాబట్టే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కొంత గంభీరంగా కనిపిస్తోంది. ఎవరు రాకపోకలు లేవు. ఈ ప్రాంతంలో చాలా గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. గ్రామాలకు వెళ్లేటువంటి మార్గం ఏదైతే ఉందో మార్గాలన్నింటినీ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎవరికి వారు ఇంట్లలోనే ఉన్నారు, ఇండ్లలోనే ఉండాలి అనేటువంటి గట్టి హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. బ్లాక్అవుట్ అన్నది కూడా ఈ గ్రామాల్లో నడుస్తుంది. సాయంత్రం పూట విద్యుత్ సరఫరా పూర్తిగా భారత్లో ఉండేటువంటి సరిహద్దు గ్రామాలన్నిటికీ కూడా బ్లాక్అవుట్ చేసి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేస్తూ ఉన్నారు. మరి ఇవాళ కూడా ఆ రకమైనటువంటి బ్లాక్అవుట్ కార్యక్రమం రాత్రికి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయినటువంటి నేపథ్యం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వాళ్ళు భయపడకపోయినా తాము పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టాలని భారత రక్షణ శాఖకు గట్టిగా సమర్థిస్తున్నప్పటికీ కూడా బయటికి మాత్రం రాకపోకలు జరగట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి క్షిపణుల దాడి జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ నుంచి కనపడుతుంది. కాబట్టి మరి వాటిని రాడార్ ద్వారా గుర్తించి భారత్ సైన్యం ఆకాశంలోనే వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్లు మనం చూస్తున్నాం. పెద్ద యుద్ధ విమానాలను కూడా నిర్వీర్యం చేయగలిగింది భారత్. పాకిస్తాన్ కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను అలాగే డ్రోన్ సిస్టమ్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయగలిగింది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలకు గట్టి జవాబు భారత్ ఇస్తోంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు అన్నవి కొనసాగుతున్నాయి. కాబట్టి ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టి సమాధానం ఇస్తామనేటువంటి భారత్ నుంచి వస్తున్నటువంటి ప్రకటన పట్ల మరి పాక్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. శర్మ, కార్గిల్ ఆర్మీ యాక్షన్ తర్వాత ఈ స్థాయి సీరియస్నెస్
ఇప్పుడున్నటువంటి ఆపరేషన్ సింధు 2.0లో చూస్తున్నాం మనం. అక్కడున్న ప్రజలు కూడా కొంతవరకు కూడా ఒక 40 సంవత్సరాల పాటు ఇటువంటి హైటెన్షన్ వాతావరణాన్ని చూసుండరు. ఎలా ఉంది ఇండో పాక్ సరిహద్దులో? బంకర్స్ కావచ్చు, షెల్టర్స్ కావచ్చు, కొన్ని చోట్ల బంకర్స్ని హోటల్స్గా మార్చినటువంటి సందర్భం ఉందని కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్లో బంకర్స్ కనపడుతున్నాయా? షెల్టర్స్లోకి జనం వెళుతున్నారా? వాళ్ళు ఒకవేళ ఈ ఆర్మీ యాక్షన్ కనుక ఇంకొన్ని రోజులు కొనసాగితే కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ నిల్వ ఉంచుకుని ఉండే అవకాశం ఉందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తం చేశాయి. ముందు జాగ్రత్త చర్యగానే ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్లను వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రక్షణ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక వాఘా సరిహద్దు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రక్షణ స్థావరాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. వాటిల్లో బంకర్స్ సంబంధించి కావచ్చు, రక్షణ స్థావరాల విషయంలో కూడా చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇక సరిహద్దు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రజల విషయంలో కూడా ప్రభుత్వాలు అప్రమత్తంగానే ఉన్నాయి, హెచ్చరిస్తూ ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఏమేం చేయాలో వాటన్నిటినీ కూడా వాళ్లకు ఆ ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా వారి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఒక అటారీ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు ధైర్యంగా ఉన్నాం, ధైర్యంగా మేము పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలను తిప్పికొట్టే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను సమర్థిస్తున్నాయి, ఇంకా పకడ్బందీగా చేయాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా వాళ్ళ నుంచి వినిపిస్తుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు బదులు ఇవ్వాల్సింది అనేటువంటి మాట కూడా వాళ్ళ నుంచి వినిపిస్తుంది. అంటే దేశం విషయంలో ఇక్కడ సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారో అర్థమవుతోంది. స్వచ్ఛందంగానే వాళ్ళు కొందరు షాపులు మూసివేయడం కావచ్చు, విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కావచ్చు, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండడం కావచ్చు, ఇవన్నీ చర్యలకు పాల్పడడం ద్వారా దేశ భద్రత విషయంలో కానీ దేశ భక్తిని చాటేటువంటి విషయంలో కానీ వాళ్ళు సమర్థంగా ఉన్నారనేటువంటిదే మనం చెప్పుకోవచ్చు. శర్మ, మీరున్న ఇండో పాక్ సరిహద్దులో ఆ వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం వెదర్ అంటే నిన్న ఉదయం రాత్రి కొంత వర్షం పడినప్పటికీ కూడా ఇప్పుడైతే నార్మల్ గానే ఉంది. దాదాపు 30-32 డిగ్రీల సెల్సియస్లోనే ఈ వాతావరణం ఇక్కడ కనపడుతుంది. కొంత ఎండ ఉంది, చలి అంతా లేకపోయినా కూడా నార్మల్ గానే వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భారత్కు సంబంధించిన సెక్యూరిటీ చెక్ పాయింట్, దాంట్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక దీనికి ఒక 400 మీటర్ల దూరంలో పాకిస్తాన్ సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంది. పాకిస్తాన్ సెక్యూరిటీ చెక్ పాయింట్లో కూడా వాళ్లకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు కూడా తమ భూభాగంలో ఏం జరుగుతుంది, అటు భారత్ భూభాగంలో ఏం జరుగుతుంది అనేటువంటి దానికి కూడా వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు నిరంతరం నిఘా అన్నది కొనసాగుతుంది. అయితే ఇక్కడి నుంచి క్షిపణులు భారత్లోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. అంటే టార్గెట్ చేస్తే గనక చెప్పలేం, కానీ ఇప్పటికిప్పుడు మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి నార్మల్ గానే ఇక్కడైతే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఒక రకమైనటువంటి టెన్షన్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అనేటువంటిది చెప్పాల్సి ఉంది. సిచ్యువేషన్ అయితే నార్మల్ గా ఉంది. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒకరిద్దరు వ్యక్తులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. इधर का है जी, इधर के हैं। हाँ जी सर। क्या नाम है आपका? मेरा नाम रुपिंदर सिंह है। अभी ये पाकिस्तान इंडिया बीच में युद्ध चल रहा है ना? हाँ जी। क्या बोल सकते हैं आप? वो इन्हों जी युद्ध दे कोई गल तो हैगी नहीं, आते इन्हों जान के छेड़ लिया जी युद्ध। कोई निक्कियां मोटियां घटनावां तो होंदियां रहिंदियां, तुहानूं पता है, ते कोई एडी गल तो हैगी नहीं। हाँ जी। ते ये तो एवें जान के सियासी युद्ध आ। हाँ जी हाँ जी हाँ जी हाँ जी सर। ਮੰਨ ਲਓ ਜਿੱਦਾਂ ਪਾਕਿਸਤਾਨ ਜਿਹੜਾ ਵਾ ਉਹ ਸਹੀ ਕਰ ਰਿਹਾ ਜਾਂ ਗਲਤ ਕਰ ਰਿਹਾ ਆ? ਇਹ ਦੋਵੇਂ ਹੀ ਗਲਤ ਕਰਨ ਦੇ ਆ। ਅੱਛਾ ਜੀ। ਹਾਂਜੀ ਹਾਂਜੀ, ਇਹ ਠੋਸਣ ਦੇ ਉਹਨਾਂ ਦੇ ਯੁੱਧ, ਆਪਣੇ ਸਾਸੀ ਲੋਕ। ਠੀਕ ਹੈ। ਤੇ ਤੁਹਾਨੂੰ ਇੱਥੇ ਜਿੱਦਾਂ ਤੁਹਾਡਾ ਏਰੀਆ ਬਾਰਡਰ ਲੱਗਦਾ ਆ, ਹਾਂਜੀ, ਤੁਹਾਨੂੰ ਇੱਥੇ ਕੋਈ ਡਰ ਕਿਸੇ ਤਰ੍ਹਾਂ? ਸਾਨੂੰ ਕੋਈ ਡਰ ਨਹੀਂ ਆ, ਕੰਮ ਧੰਦੇ ਸਾਰੇ ਚੱਲਣ ਦੇ, ਤੁਸੀਂ ਵੇਖੋ ਇੱਥੇ ਕੋਈ ਨਹੀਂ ਲੋਕ ਡਰਦੇ। ਅੱਛਾ ਜੀ।
ਤੇ ਪਿੱਛੇ ਸਗੋਂ ਲੋਕ ਡਰਦਾ ਹੈ ਖਬਰਾਂ ਸੁਣ ਸੁਣ ਕੇ। ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਇੱਥੇ ਸਾਨੂੰ ਕੋਈ ਡਰ ਨਹੀਂ ਆ, ਇਹ ਹੋਇਆ ਹੋਵੇ ਜਾਂ ਗੋਲੀਆਂ ਦਾ ਖੜਾਕਾ। ਕੋਈ ਖੜਾਕਾ ਨਹੀਂ ਜੀ ਹੋਇਆ, ਕੋਈ ਵੇਖੋ ਤੁਹਾਡੇ ਸਾਹਮਣੇ ਸਭ ਲੋਕ ਕੰਮ ਕਰਦੇ ਆ ਅੱਛਾ ਜੀ, ਤੇ ਸਗੋਂ ਕੰਮ ਕਰਨ ਤੋਂ ਤਾਰਾਂ ਤੋਂ ਪਾਰ ਰੋਕਿਆ ਜਾ ਰਿਹਾ, ਜਾਣ ਨਹੀਂ ਦੇ ਰਹੇ। ਅੱਛਾ ਤਾਰਾ ਹਾਂਜੀ 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 ਠੀਕ ਹੈ ਜੀ। ਹਾਂਜੀ ਸਰ। ਆਪਣੀ ਜਿੱਦਾਂ ਇੱਧਰ ਦੇ ਕਈ ਲੋਕਾਂ ਦੀ ਉੱਧਰ ਹੈਗੀ ਆ ਖੇਤੀ ਜਿੱਦਾਂ ਕਰਦੇ ਆ, ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਉਹਨਾਂ ਨੂੰ ਨਹੀਂ ਜਾਣਦੇ। ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਤਾਰਾਂ ਤੋਂ ਪਾਰ ਪਿੱਛੇ ਕੰਮ ਆਮ ਵਾਂਗੂ ਚੱਲ ਰਿਹਾ, ਕੋਈ ਗੱਲ ਨਹੀਂ, ਪਿੱਛੇ ਨਹੀਂ ਕੋਈ ਮੁਸ਼ਕਲ ਹੈਗੀ ਤੇ ਅੱਗੇ ਨਹੀਂ ਜਾਣ ਦੇ ਰਹੇ। ਤੇ ਤੁਸੀਂ ਕੀ ਕਹਿਣਾ ਚਾਹੋਗੇ ਵੈਸੇ, ਇਹ ਲੜਾਈ ਨੂੰ ਬੰਦ ਕਰ ਦਿੱਤਾ ਜਾਵੇ ਜਾਂ ਕਿੱਦਾਂ? ਨਹੀਂ ਲੜਾਈ ਤੇ ਮਾੜੀ, ਇੱਕ ਘਰ ਦੀ ਲੜਾਈ ਤੁਹਾਨੂੰ ਪਤਾ ਬੜੀ ਔਖਾ ਦਾ ਕੰਮ, ਤੇ ਇੱਕ ਦੇਸ਼ ਦੀ ਲੜਾਈ ਦੇ ਤਬਾਹ ਹੋ ਜਾਣਗੇ। ਨਹੀਂ ਜਿੱਦਾਂ ਆਪਾਂ ਕਹਿ ਸਕਦੇ ਆ ਨਾ ਪਹਿਲਗਾਮ ਦੇ ਵਿੱਚ ਹਮਲਾ ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਜਾਂ ਆਤੰਕ। ਉਹ ਤੇ ਵੇਖੋ ਜੀ ਨਿੱਕੇ ਮੋਟੇ ਤੇ ਹੁੰਦੇ ਨਹੀਂ, ਤੇ ਤੁਹਾਨੂੰ ਪਤਾ ਪਹਿਲਾਂ ਵੀ ਹੁੰਦੇ ਰਹੇ ਆ। ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਇਹ ਤੇ ਇਹਨਾਂ ਨੂੰ ਪਹਿਲਾਂ ਇਹ ਪ੍ਰਬੰਧ ਕਰਨਾ ਚਾਹੀਦਾ ਵੀ ਜਿੱਥੇ ਸੈਲਾਨੀ ਜਾਂਦੇ ਸੀ ਉੱਥੇ ਇਹਨਾਂ ਨੂੰ ਪਹਿਲਾਂ ਸਰਕਾਰ ਨੂੰ ਪ੍ਰਬੰਧ ਚਾਹੀਦਾ, ਇਹਨਾਂ ਦਾ ਆਪਣਾ ਕਸੂਰ ਜੇ। ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਜੇ ਹੁਣ ਆਪਾਂ ਇਹ ਗੱਲ ਕਰੀਏ ਵੀ ਉਹਨਾਂ ਦਾ ਕਸੂਰ ਆ, ਉਹ ਅੱਤਵਾਦ ਤੇ ਤੁਹਾਨੂੰ ਪਤਾ ਹੈਗਾ ਹੀ, ਉਹ ਚੱਲਣ ਨਹੀਂ ਦਿਆ ਕੰਮ। ਹਾਂਜੀ 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 ਤੇ ਉਹਨਾਂ ਨੂੰ ਮੂੰਹ ਤੋੜ ਜਿਹੜਾ ਜਿੱਦਾਂ ਆਪਣੇ ਪੰਜਾਬੀਆਂ ਨੇ ਜਵਾਬ ਦਿੱਤਾ ਆ, ਹਾਂਜੀ ਉਹ ਉਹਨਾਂ ਵਾਸਤੇ ਸਹੀ ਕੀਤਾ ਆ ਪੰਜਾਬੀ ਆਪਣੇ ਨੇ, ਆਪਣੀ ਆਰਮੀ ਨੇ। ਹਾਂਜੀ ਮਤਲਬ ਠੀਕ ਹੈ, ਕੋਈ ਨਾ ਕੋਈ ਚਲੋ ਕਰਨਾ ਹੀ ਪੈਣਾ ਸੀ ਇਹਨਾਂ ਨੂੰ। ਹਾਂਜੀ ਹਾਂ ਉਹਨਾਂ ਨੂੰ ਜਿਨ੍ਹਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਦੇ ਮੈਂਬਰ ਵਿਚਾਰੇ ਮਰੇ ਆ, ਉਹਨਾਂ ਦੇ ਅਥਰੂ ਭੰਜਾਉਣੇ ਸੀ ਉਹਨਾਂ। ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਇਸ ਕਰਕੇ ਹਾਂਜੀ విన్నారు కదా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి బార్డర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఏ రకమైనటువంటి భయం లేదు, అది పంజాబీ భాషలో చెప్తున్నటువంటి మాటలు. మేము భారత సైన్యానికి పూర్తిగా అండగా ఉంటాం. వాళ్ళు అనేక సందర్భాల్లో ఈ రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, కానీ గట్టిగా జవాబు, ధీటైనటువంటి జవాబు భారత సైన్యం ఇస్తోంది. దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ఈ రకంగా వ్యవహరిస్తే గనక గట్టి ఎదురు దెబ్బ తగిలి పాకిస్తాన్ మొత్తం పూర్తిగా మోకరిల్లేటువంటి ఉంది, కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ స్థానికుడు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి భారత ప్రజల్లో ఒక గట్టి ధైర్యం నెలకొంది. అలాగే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలనేటువంటి హెచ్చరికలు కూడా వీళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి. మరి ఏ రకంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది, తగిన నిర్ణయాలు తీసుకుంటోంది. మరి ఏ రకంగా ముందు ఉంటుంది, ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా, భారత ధాటికి తమ దుశ్చర్యలను ఆపుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. దేవి. నిజమే శర్మ, నిజంగా మీరు నిన్న పంజాబ్ ఫిరోజ్పూర్ అలాగే పఠాన్కోట్ అమృత్సర్ వాటిని దాటుకుంటూ ఇప్పుడు ఇండోపాక్ సరిహద్దుకు వచ్చారు, చాలా మంది ఇంటరాక్ట్ అయ్యారు. గ్రేట్నెస్ ఎందుకోసం అంటే ఇక్కడ ఇంత దూరంలో ఉన్న మనం భయపడుతున్నాము యుద్ధమో లేకపోతే వార్ అంటే, కానీ వాళ్ళు చాలా ధైర్యంగా భారత భద్రతా బలగాలకు వాళ్ళు స్ఫూర్తి నింపుతున్నారు. ఎలాంటి భయం అన్నమాట వాళ్ళ నోట్లోంచి రావట్లా. ఏంటి వీళ్ళు సైకలాజికల్గా అలా మేక్ ఓవర్ అయి ఉంటారా, లేకపోతే వీళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారా మన భారత సైనికులు? అంటే సహజంగా వీళ్ళు, నేను నిన్న మీరు అన్నట్టుగానే వస్తున్నప్పుడు అందరూ కూడా దేక్ లేంగే అంటున్నారు. పాకిస్తాన్ తో దేక్ లేంగే, లడాయింగే, కుచ్ తో భీ హోనే దేంగే, పూరా ఖతం కర్ దేంగే, ఇట్లాంటి మాటలు వాళ్ళ నుంచి వినిపిస్తున్నాయంటే వాళ్ళలో ఎంత ధైర్యం ఉంది అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళ మాటల్లో ఆ రకమైనటువంటి ధైర్యం మనకు కనిపిస్తుంది. వాళ్ళు లెక్క చేయట్లేదు, పాకిస్తాన్ పిరికి పందల చర్యలుగా చేస్తోంది, అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తోంది. కాబట్టే ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడింది. అది కూడా ముందు పహల్గాం ఘటన తర్వాత పహల్గాంలో ఉగ్రవాదులు ఏదైతే చర్యలకు పాల్పడ్డారో ఆ చర్యలను తిప్పికొట్టేందుకు మాత్రమే ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసింది, ఉగ్ర స్థావరాలను మాత్రమే నిర్వీర్యం చేయగలిగింది. అందులో 100 మంది ఉగ్రవాదులను పూర్తిగా నేలమట్టం చేయగలిగింది. అంటే సివిలియన్స్ ని కానీ పాక్ రక్షణ శాఖను కానీ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోలేదు. కేవలం ఉగ్ర సంస్థలను, ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసింది. కానీ పాకిస్తాన్ ఆ రకంగా వ్యవహరించట్లేదు. సివిలియన్స్ ను టార్గెట్ గా చేసుకుని సివిలియన్స్ తోనే హతం చేసేటువంటి సిచ్యువేషన్. మరో వ్యక్తితో మాట్లాడదాం. బార్డర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. आपको हिंदी समझता है ना? हाँ, आपका नाम क्या है? हरजीत सिंह। ये इधर का है आप? हाँ जी। क्या बोल सकते हैं युद्ध के बारे में? सर युद्ध देखो सर, पहला उन्होंने जड़ा अपना नुकसान होया वो सारी हिंदुस्तान नूं पता जो नुकसान होया,
ਤੇ ਸਰ ਬਾਅਦ ਚ ਆਪਣੇ ਇੰਡੀਅਨ ਆਰਮੀ ਨੇ ਜਿਹੜੇ ਉਹਨਾਂ ਦੇ ਟਿਕਾਣਿਆਂ ਨੂੰ ਤਵਸਤ ਕੀਤਾ। ਹੁਣ ਅੱਗੇ ਜੇ ਉਹ ਸਾਰੀ ਮੀਡੀਆ ਨੂੰ ਵੀ ਪਤਾ, ਸਾਰਿਆਂ ਨੂੰ ਪਤਾ, ਜੇ ਉਹ ਅੱਗੇ ਵਧਾਉਂਦਾ ਹੈ ਹੁਣ ਤੇ ਕੰਮ ਗਲਤ ਕਰਨ ਦਾ ਆ। ਜੇ ਇੰਡੀਆ ਤੇ ਅਟੈਕ ਕਰਦੇ ਆ ਤੇ ਵੇਖੋ ਜਿੰਨੇ ਉਹਨਾਂ ਪਰਸੋਂ ਵੀ ਅਟੈਕ ਕੀਤੇ ਸਾਰੇ ਹੀ ਉੱਤੇ डिस्ट्रॉयड हो गए। ऐसा युद्ध होने के तरफ से ये दोनों दो देशों को नुकसान तो हो जाएगा ना? सर नुकसान तो देखो होगा जो दूसरी कंट्रियां ये जो हिंदुस्तान पे भी अच्छे तरह में रहते वो भी बोलेंगे भी जंग लगे तो हिंदुस्तान की इकोनॉमी नीचे आए। इतना बॉर्डर के नजदीक पे रह रहे आपको कुछ डर नहीं लग रहा है? नहीं सर डर नहीं, क्योंकि यहाँ से आदी हो चुके हैं। डर डर नहीं सारा लगता। बाकी कुदरत जदों वो तो किसी ਨੂੰ ਵੀ ਨਹੀਂ ਪਤਾ ਲੱਗਣਾ ਜੇ ਅਟੈਕ क्यों डर नहीं लग रहा है आपको? सर डर रॉकेट्स ऐसा पूरा बॉम्ब्स लगा रहे हैं ना वो लोग। सर डर तो ਹੁੰਦਾ बच्चे औरतें बुजुर्ग उनको पीछे छोड़ा है तो इधर तो रहना पड़ेगा ना, देखना पड़ेगा घर बार पशु वगैरह सब कुछ। लेकिन डर वाली कोई बात नहीं सर, कोई डर देखो कोई बाकी ਉਹਨਾਂ ਦੀ ਆਪਾਂ ਥੋੜਾ ਬੋਲ ਸਕਦੇ ਵੀ ਉਹਨਾਂ ਕੀ ਕਰਨਾ, ਕਦੋਂ ਅਟੈਕ ਕਰਨਾ, ਕੀ ਕਰਨਾ, ਇਸ ਤਰ੍ਹਾਂ ਹੀ ਬੈਠੇ ਆ ਬਸ। ਡਰ ਡਰ ਦਾ ਕੋਈ ਗੱਲ ਨਹੀਂ ਸਰ। वो कुछ निकाल खाली करने के लिए बोला है? नहीं सर वो अभी तक किसी ने नहीं बोला इधर खाली करने को। बाकी सर कोई बात नहीं, जे ਕੰਮ ਯੁੱਧ ਥੋੜਾ ਵਧਿਆ, ਜੇ ਆਰਮੀ ਆਊਗੀ ਤੇ ਸਾਥ ਦੇਵਾਂਗੇ ਉਹਨਾਂ ਦਾ ਵੀ, ਕਿਉਂਕਿ ਉਹ ਵੀ ਇਨਸਾਨ ਆ, ਉਹ ਆਪਣੇ ਦੇਸ਼ ਦੀ ਰੱਖਿਆ ਕਰਦੇ ਆ। ਅਸੀਂ ਐਨਸੀਸੀ ਦਾ ਮੈਂ ਕੋਰਸ ਕੀਤਾ, ਕੋਈ ਨਹੀਂ ਜੇ ఇండియన్ ఆర్మీ ఆవు ਅਸੀਂ ਉਹਨਾਂ సాథ్ దేవాంਗੇ। ఓకే ఓకే, అంటే సామాన్య ప్రజలను మాత్రమే, అంటే ఏ రకంగా వాళ్లకు సంబంధం లేనటువంటి వాళ్లను, భారతీయులను టార్గెట్ చేసి అంతమొందిస్తున్నటువంటి పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాల్సిందే, తాము ఏ రకంగా భయపడడం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళలో ధైర్యం, ఆ రకమైనటువంటి ధైర్యం ఎందుకు ఉంది అంటే దేశం భద్రత పట్ల, దేశ భక్తి పట్ల వాళ్లకు ఉన్నటువంటి ఇదిని చాటుకుంటున్నటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. సేఫ్ జోన్ లో ఉండండి శర్మ. టేక్ కేర్.